ఓకే ఓకే బుజ్జి బుజ్జి ఏపీలో జరుగుతున్న అంశాలని ఓకే బుజ్జి ఏపీలో జరుగుతున్న అంశాలని ఎలా చూడాలి? ఓ పక్క పిఠాపురంలో ఒక పంచాయతీ, ఇక్కడేమో కేసులు పెడుతున్నారట. ఒకరు రెడ్ బుక్లు అంటారు, ఒకరు రూల్ బుక్లు అంటారు. కాన్స్టిట్యూషన్ సార్. ముందుగా నా సోదరుడు తమ్ముడు కిరణ్కి అభినందనలు, అలాగే డిబేట్ లో పాల్గొన్న లక్ష్మణ గారికి, అలాగే సోదరుడికి, అలాగే 99 ప్రైవేట్స్కి నా కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా పిఠాపురం గురించి ఇదంతా వైసీపీ ఆడుతున్న డ్రామా. అలాగే ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే, లక్ష్మణ గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు ఒలిస్తున్నట్టున్నాయి. ఎందుకంటే కొడాల నాని గారి గురించి, వల్లభనేని వంశీ గారి గురించి వాళ్ళ లక్ష్మణ గారు వాళ్ళ డిబేట్ లో మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే వాళ్ళు గతంలో మాట్లాడిన భాష అంటే డిబేట్ లో కాకుండా ప్రెస్ నోట్లు పెట్టి ఒక 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తిని అది ఎంత అగౌరవంగా మాట్లాడారంటే, బొచ్చుగాడు, ఆగాడు, అన్ని గా మీదే మాట్లాడిన సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు దక్కింది. అలాంటి దౌర్భాగ్యమైన సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు కానీ, విడిపోయాక కానీ ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఏ నాయకుడు మాట్లాడిన భాష ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడారు. ముఖ్యంగా ఆటలో మాట్లాడిన అగ్రగణులు పేరు నాని గారు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, అలాగే అంబటి రాంబాబు గారు, వీళ్ళ భాష చాలా అభ్యంతకరంగా ఉంది ప్రజలకి. కాబట్టి వర్మ గారు చెప్పండి, వినిపిస్తుందండి? అభ్యంతకరమైన భాష మాట్లాడారు. అలాంటి భాష మాట్లాడి బొచ్చు పేకలు ఉన్న ఆయనకి ఈయన సపోర్ట్ చేయడం లక్ష్మణ గారు. నిన్న కాక మొన్న వెళ్ళిన పార్టీలో, మీరు వెళ్ళింది పార్టీలోకి 2 నెలలు అవ్వలేదు. ఇవాళ వాళ్ళని ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు? కొడాల నాని గారి గురించి కానీ, వల్లభనేని వంశీ గారి గురించి కానీ మీకు ఏమన్నా తెలుసా? నా నియోజకవర్గాల పక్కనే వాళ్ళ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ నియోజకవర్గం కూడా మీకు ఏమీ తెలియకుండా నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను కాబట్టి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నేను ఎత్తినేసుకుంటానంటే అది చాలా కరెక్ట్ కాదు. అది ఒకటిసారి మీరు ఆలోచించుకుని చూడండి. ఒకసారి వాళ్ళు మాట్లాడిన భాష వాళ్ళన్నీ ఒకసారి లక్ష్మణ గారు మీరు ఒకసారి ఆలోచించుకొని చూసుకోండి. కావాలి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి భాష ఏం మాట్లాడారు అనేది. ముఖ్యంగా అదొకటి. ఇవాళ పిఠాపురంలో వైసీపీ చేస్తున్న అరాచకాలు వలన జన సైనికులు ఎవరు, టీడీపీ వాళ్ళు కానీ ఈడిపోరు, వాళ్ళందరూ కలిసికట్టుగానే ఉన్నారు. ఎందుకనంటే వర్మ గారి మీద పవన్ కళ్యాణ్ గారికి అపారమైన నమ్మకం, అలాగే అపారమైన గౌరవం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వర్మ గారికి అదే నమ్మకం, అదే గౌరవం ఉంది. కాబట్టి వర్మ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పిన మాట అక్కడ టీడీపీ శ్రేణులు కానీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన శ్రేణులు కానీ చూసే తప్పకుండా పాటిస్తారు. అక్కడ ఏమీ జరగదు. వైసీపీ ఉత్సాహపడుతున్నట్టు అక్కడ ఏమీ జరగదు. మీరు ఎక్కువ అతి ఆశపడద్దు. పిఠాపురంలో అన్ని సామరస్యంగానే ఉంటాయి. మీరు బ్యానర్లు చింపిన వాళ్ళకి కూడా మీకు త్వరలో, ఇప్పుడు దాకైతే కక్ష సాధింపు కాదు ఇది. ఎందుకంటే బ్యానర్లు చింపిన వాళ్ళకి శిక్ష పడాలనేది అది వాస్తవంగా జరగాల్సిన పని. ఎందుకంటే నేరం చేసిన అతనికి శిక్ష పడాల్సింది, అది వాస్తవంగా జరగాలి. కాబట్టి మీరు బ్యానర్లు చింపినా లేకపోతే ఇంకోటి చేసినా, గతంలో చేసిన అరాచకాలకి మీకైతే శిక్ష 100% పడుతుంది, పడాలి అని ప్రజలు కోరుకున్నారు. కాబట్టి మీకు అంత దారుణమైన తీర్పు, అంత వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇవాళ ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారు. ఇంత ఘోరంగా వ్యతిరేకించడం ఎప్పుడూ లేదు. కాబట్టి మీరు అవన్నీ గ్రహించి మాట్లాడాలి. అంతేగాని వెంకట్ రెడ్డి అనే అతను మొన్న 30వ తారీఖు డిబేట్లోకి వచ్చినప్పుడు వర్మ గారితో మాట్లాడాం. గెలిచినా ఓడినా నేను, మా పార్టీ చాలా తప్పు చేసాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా తప్పు అని ఒప్పుకుంటాను, నేను అరగుండు గీంచుకున్నాను. వెంకట్ రెడ్డి ఏమైపోయాడు? వాళ్ళ మీరు వెంకటరెడ్డి మీద కేసు పెట్టారన్నప్పుడు కిరణ్ తమ్ముడు మాట్లాడినట్టు మీరు ఆ కేసు ఏంటి, ఎవరు పెట్టారు, దేనికోసం పెట్టారు అనేది నోటీసులు అయితే వెళ్ళినాయండి. అది 100%. ఓకే, అదేం లక్ష్మణ్ చెప్పనవసరం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. నోటీసులు అయితే వెళ్ళినాయి. అదే ఈ అంశంలోనే ఏదో డ్రగ్స్ సంబంధించిన విషయంలో మీడియాలో సెక్షన్లతోటే కేసు నమోదు చేసి నోటీసులు, అరెస్ట్ వారెంట్లు అండి. నోటీసులు అంటే ఏంటి? నోటీసులు అంటే ఏంటి? అరాచకాలు, చేసిన దుర్మార్గాలు ఈ 5 సంవత్సరాలు చాలా ఉన్నాయి. దేని మీద నోటీసులు వెళ్ళింది అనేది రేపు ఎల్లుండి మన అందరూ తెలిసింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే చెయ్యని తప్పుకి వెంకటరెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయరు, అది వాస్తవం. ఏదో టీవీలో డిబేట్ మాట్లాడేశారు కదా, దానికోసం అరెస్ట్ చేసి లోన్ వేసి శిక్ష చేద్దామని అయితే వాళ్ళ కూటమి నాయకులు ఎవరిలో లేదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే సార్, వీళ్ళ వైసీపీ వాళ్ళు ఎన్ని పేతులు పడినా జనసేన
టీడీపీ బీజేపీ కూటమి ఇలాగే ఉంటది, ఇలాగే కొనసాగుద్ది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే జనసైనికులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వైసీపీ చేస్తున్న అన్యాయాల దుర్మార్గాలకి మీరు అందరూ బలి కాకుండా మిమ్మల్ని రెచ్చగొట్టే ద్వారా పిఠాపురంలో చేస్తారు. మీరు అందరూ సమానంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అత్యాయత్నం కేసు నమోదట గుంటూరు పోలీస్ స్టేషన్ లో. రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఎవరు అత్యాయత్నం అంటే అత్యాయత్నం అంటే సుమోటోగా తీసుకోరు కదా సార్. మిమ్మల్ని నన్ను నా మీద మటరయత్నం చేస్తే దాన్ని నేను కేసు పెడితే కిరణ్ తమ్ముడి మీద నేను కేసు పెట్టాను అనుకో, నా మీద మటరయత్నం చేశారు, దాన్ని కేసు నమోదు చేస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోపంలోనూ ఆ డిప్రెషన్ లోనూ తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు ఏమన్నా చేసి ఉండొచ్చు. అది మనకు తెలియదు. చేయడం కాదండి, వినండి నా పాయింట్ వినండి. నేను చెప్పేది ఒకటి మీరు మాట్లాడతారు. 2021లో రఘురామకృష్ణరాజు గారిని పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారు అని చెప్పి ఆరోపిస్తూ జగన్ గారి మీద సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మీద ఇతర అధికారుల మీద గుంటూరు పోలీస్ స్టేషన్లో అత్యాయత్నం కేసు నమోదు చేశారు రఘురామకృష్ణరాజు గారు. అది వాస్తవం, 100% వాస్తవం. చిత్రహింసలు చేసి ఆయన్ని అతి ఘోరంగా అప్పుడు టీవీ ఛానల్స్ అన్ని చూపించినాయి. కాళ్ళు కూడా ఇంత లావు వాసిపోయి పాపం ఆయన అంత పెద్ద వయసులో అసలు అన్యాయంగా దుర్మార్గంగా ఆయన్ని అంత చిత్రహింసలు చేశారు. అది నిజంగానే ఆయన ఏదన్నా హార్ట్ ఫెయిల్ అయ్యి ఆ రోజు చనిపోతే అత్యాయత్నం కాదండి, హత్య కేసే నమోదు చేయవలసిన అవసరం వచ్చేది ఐపీఎస్ అధికారి మీదను ఈయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద. అది అత్యాయత్నం, 100% అత్యాయత్నమే. ఆ కేసుకి అయితే మేము రఘురామకృష్ణ గారికి సపోర్ట్ చేస్తాం, RRR గారికి ఎట్టి పరిస్థితుల్లో ఆ కేసు నమోదు చేయవలసిందే. ఓకే అజయ్ నీ మీద కూడా కేసులు ఉన్నట్టున్నాయి కదా, నువ్వు కూడా కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టున్నావు.